మీరు ఎప్పుడు చేస్తారంటే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు మురళీగౌడ్ గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు, కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికిమాల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. మోడీ గారు ఈ రాష్ట్రంలో 7 జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించారు. ఈ మధ్య కేటాయించినాక దానికి నేను చేసుకున్న ప్రయత్నాలు 2019 నుంచి ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చిన ఇన్స్టాల్మెంట్లో మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు లేట్ అయినాయి. ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా కొత్త ఇన్స్టిట్యూషన్ లేదు, పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండే, కొత్త ఖర్చు ఏం పెట్టొద్దని. సో అవన్నీ అయిపోయినాక మళ్ళా స్టార్ట్ అయింది పని. ఆ 7 2 నా నియోజకవర్గంకి వచ్చినాయి. ఒకటి జగిత్యాల జిల్లాకు వచ్చింది, ఒకటి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. నేను పార్టీలు పక్కకు పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి బ్రదర్, జవహర్ నవోదయ విద్యాలయాలు బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం అది చేపడతారు. మన జిల్లా అంతా కన్సిడర్ చేసుకొని మనము సెంటర్లో పెట్టుకుందాము. జిల్లా సెంటర్లో పెట్టుకుంటే జిల్లా మూలలు ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. దాన్ని తగ్గట్టు చేసుకుందామని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అటు జగిత్యాల జిల్లాలో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినా, నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము. జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బోధన్లో 2వ కేంద్రీయ విద్యాలయం ఉన్నది, దానికి కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లు. నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్గా ప్లాన్ చేసుకొని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది. అటు కమ్మర్పల్లి వాళ్ళకి సెంటర్ దగ్గర అవుతుంది, ఇటు సిరికొండ వాళ్ళకి దగ్గర అవుతుంది. మూలలకు ఉంటాయి, జిల్లా మూలలకు ఉంటాయి మండలాలు. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్, ఆరుమూరులో పెట్టాలని. మా పార్టీ ఎమ్మెల్యే ఆయన, నేను ఆయన ఒప్పించిన. నేను జక్రాన్పల్లి మండలంలో కలిగోట గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది. నిజామాబాదు బోధనలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పెడదాము, అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారిని ఒప్పించిన, మా ధన్పాల్ గారిని ఒప్పించిన, భూపతి రెడ్డి గారికి మాట్లాడినా. అన్నీ మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నాం. ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డికి ఎటువంటి స్థూలకుట్ల రాజకీయాలు చేస్తాడో చెప్తావి. నేను ఈ 2 ప్రపోజల్ జగిత్యాలకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేతో మాట్లాడినా, ధర్మపురి ఎమ్మెల్యేతో మాట్లాడినా, వేములవాడ ఎమ్మెల్యేతో మాట్లాడినా. కొరుట్ల పట్టణానికి దగ్గరలో ఉన్న రింగ్ రోడ్డు జిల్లాకి సెంటర్ అవుతుంది, అక్కడ జగిత్యాల జిల్లా. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఆ ప్రపోజల్ పోయింది, అది క్లియర్ అయినట్టుంది. ఇక్కడ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండు. కలిగోటు గ్రామము శివారు 30 ఎకరాలు ఉంది, నవోదయ విద్యాలయానికి ప్రపోజలు ఆర్డీఓకి పంపాడు. ఆర్డీఓ డిస్టిక్ కలెక్టర్కి పంపాడు, బాగానే ఉంటుంది. అది డిస్టిక్ కలెక్టరు స్టేట్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పంపాడు, అదే ల్యాండ్. ఇక ఈ స్టేటు సెంటర్కి పంపించిందా, ఇగో 7 నవోదయాలకి
స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ 7 పంపించింది. జవహర్ నవోదయ వాళ్ళు అన్నీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. నిజామాబాద్ రిజెక్ట్ అయింది. ఇదేంది నాయన, అన్ని చూసి ల్యాండ్ మంచిగా ఉంది, హైవేకి దగ్గరలో ఉంది, సెంటర్లో ఉంది, ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా అని చూసుకుంటే ఈ బోధన ముసలాయన మెదడు మోకాలు జారినట్టుంది సుదర్శన్ రెడ్డికి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు, కావాల్సింది 30 ఎకరాలు. ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్న దానిలో 8.5 ఎకరాలే ఉంది. 8.5 ఎకరాలే ఉంది. ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇయ్యటం అంటే దాని అర్థం ఏంది, అదొక అంశం. అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవనన్నట్టు, దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదన్నట్టు. రెండోది అందులో కూడా ఎక్స్టెంట్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళకి పని చేసేట చేత కాదు. ఓడన్నా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా చేత కాదు. ముసలోడు చేతులు కలపడు, కార్యకర్తలకి దుమ్ము దూలేడుతుందట. బోధానికి పోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకు జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట లెటర్ రేట్ అట, రేవంత్ రెడ్డి అట ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేటు. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీ గెలుపుతుంది కదా, ఆడ టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు. ఓటు వేయకపోతే మీ సంగతి చూస్తా అని. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా, పని చేసేటోని చేయనియవు. ఏంటంటే కడకు కద్దరు బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు బుగ్గ వస్తుంది కారుకి, బుగ్గ కార్లు తిరగాలి, మందికి పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి. బోధన ఉంటుంది జిల్లాకు మూలకి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము, కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాం, కట్టించేసినాము, నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఎన్ని రోజులు ఏం పీకిండా, 40 ఏళ్ళ నుంచున్నాడు, ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్. సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. జిల్లాకి అరే జక్రాన్పల్లి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కి వస్తుందండి, అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి, మా జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్గా ఉండాలని మేము చేసుకుంటా ఉంటే ముసలోడు ఏదో పెద్ద పోకడలు పోయి డైరెక్ట్ స్టేట్ ఇక్కడ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి, రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను, గది కూడా చేత కదా మీకు. ఎయిర్పోర్ట్ వరంగల్ది క్లియర్ అయిపోయింది, జకరన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. దాని గురించి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడిన మీడియాలో, నేను ఈ నుంచే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా. ఏం చేస్తున్నాడు భూపతి రెడ్డి? నీ నియోజకవర్గము, నాది కూడా నియోజకవర్గం, అది నువ్వు ఎమ్మెల్యే వాడా, నీకు ఇంత మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్తి చేత కదా మీకు చెప్పించుకోవడం. మీ పనికి మాల రాజకీయాలు, ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు డిలే. అవి ఇచ్చే ప్రపోజల్ కూడా చక్కలేదు. ఆ వంకర టింకర్లు ఉంది ల్యాండ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నట్టు బ్రదర్? మీకు ఇచ్చిపోతాయి ఇవన్నీ. ఇగోరి వీళ్ళు పెట్టిన సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని రుజువు ఉంది. మొత్తం ఫైల్ తెచ్చిన, అలా ఎక్స్టెంట్ సరిగ్గా లేదు, అది కూడా చక్కగా లేదు. ఇవన్నీ మీకు ఇచ్చిపోతా. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనట్టే కదా, అంతేనా? మీడియా మిత్రులు మీకు ఏమర్థమైంది చెప్పరు మరి చెప్పండి.
అదే కామన్ సెన్స్ ఉండాలి కదనే. మీరు 40 ఏళ్ళ నుంచి సీనియర్లు అంటారు, నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి. నువ్వు జిల్లా నాయకుని లెక్కున్నావు అను. బోధనలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది, నవోదయ తీసుకుపోయి కూడా బోధన పెడితే మూలకు కాదా జిల్లాకి? మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా. వీళ్ళకి షోకులు, వీళ్ళు బాబు హలో కడక్ బట్టలు, ఫోన్ల మీద బెదిరించుడు, పని చేయండి రా అంటే చేత కదిలే. నా ఆ పైసా పని చేసింది లేదు బోధానికి. తుర్కోలోట్ల మీద గెలుచుడు అంతే, ఇంకేముండదు లేక. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? దాని కమిటీకి చైర్మన్ ఎవరు ఉండి, ఏదో కమిటీ చేసారు, క్యాబినెట్ కమిటీ. శ్రీధర్ బాబు ఉన్నాడు అలా. శ్రీధర్ అన్న వచ్చి మేము పరిశీలిస్తున్నాము అన్నాడు. ఏమే ఇదేనా పరిశీలించుడు? చెప్పాలి, అందరు మిత్రులే చెప్పండి. మరి ప్రపోజల్ స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవా? ఇక తెరవనట్టే కదా. ఇట్లాంటి పనికి మా ప్రజలకు పనికొచ్చేది ఒక్కడు పనికొచ్చుకోవట్లేదండి. ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలి. ఇక అటు ఎయిర్పోర్ట్ లేదు. నీకు నేను స్కూల్ తెచ్చిస్తే గంత పూర్తి కూడా చేసుకోరాదా నీకు? అందుకని ఓడిపిస్తున్నారు ఎలక్షన్లని. జర మా ఇందూరు ప్రజల కోసం జర గట్టిగా రాయరు ఈ న్యూస్, గట్టిగా చూపెట్టుర్రి, గట్టిగా రాయరు. జర సెంటర్ ఉంటుంది జకరాన్పల్లిలో, కలిగోటు గ్రామం జిల్లాకి సెంటర్ ఉంటుంది, హైవేకి దగ్గర ఉంటుంది. అన్ని మండలాలు మూలకి, సిరికొండ మారుమూలగా మండలము జిల్లాలో, అటు కమరపల్లి అటు మూలకు ఉంటుంది, బాల్కొండ నియోజకవర్గంకి దగ్గర అవుతుంది అని మేము అందరితో మాట్లాడి పెడితే అన్నపూర్ణమ్మ ఫోన్ చేసింది. అరవింద్ నవోదయ వచ్చిందంట, బాల్కొండ నియోజకవర్గం పెట్టమని అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. అన్న అమ్మ అట్లా కాదు ఇట్లా అని చెప్తే అర్థం చేసుకున్నారు. రాకేష్ రెడ్డి అర్థం చేసుకున్నారు, ధన్పాల్ సూర్యనారాయణ అర్థం చేసుకున్నాడు. ముసలోడు ఏదో పెద్ద పొగడలు ఎవరితో మాట్లాడేది, ఏదో స్టేట్ లెవెల్లో మేనేజ్ చేసి పంపించుకుంటూ మేనేజ్ చేసుకుంటావా? దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. జిల్లాలో అందరూ కన్వీనియంట్గా ఉండాలి లొకేషన్. నయా పైసా వనికిరాడు, కానీ ప్రజలకి పోకడలు మాత్రం తక్కువ ఏం లేవు. నాకు డౌట్ ఏజ్ ఎంత ఉంటుందో, 75 దాకా ఉన్నదా? మెదడు జారింది, మోకాళ్ళకు జారింది. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఇప్పుడన్నదేమో మర్యాదగా ఉండాలి కదా. ఓ చేతులు కలపడట, ఏంటంటే అంటే దుమ్ము దూలెడతాడట కార్యకర్తలు. కొంచెం మా ప్రజలకు మేలు జరిగేటట్టు గట్టిగా రాయండి బ్రదర్. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతోటి మంచిగా ఉంటాడు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాను పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిగితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. కిషన్ రెడ్డి అమ్మాయకుడు పాపం, పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా? ఆయన పైన ఆయన చేసుకుంటూ పెట్టాడు. ఈయన చేతగాక, ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక, ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. ఆ సౌత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బలపరిచారా క్యాండిడేట్ని? ఇప్పుడు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్, అది ఆడ బీజేపీ బలంగా లేదు కాబట్టి వేసిన ఓటు. ఆడ బీజేపీ బలపడ్డ రోజు అది కూడా ఏరాడ. అయితే మెల్లగా అంటే మా జాగా వేరు, మా కథ వేరు, నిజామాబాద్ కథ వేరు.
కౌంటింగ్ తీయంగానే కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా అంజిరెడ్డి గారు చెప్పారు, కొమరయ్య గారు చెప్పారు, హైయెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ. నా జాగాలకు వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన 51% ఓటు వస్తుందన్న, 49 రాదు, 50కి ఒక ఓటకి ఎక్కనే వస్తుందని చెప్పేసిన ముందే. మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము, మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము, లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్ చేసినాము. పార్లమెంట్లో కూడా 2019కి 2024కి బీజేపీ ఓటు శాతం పెరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే. మార్జిన్లు చూడకూడదు, పార్టీకి ఏ ఓటు శాతం ఎక్కడెక్కొచ్చింది చూసుకోవాలి. మార్జిన్ అవతల అపోజిషన్ పార్టీ ఓటు స్ప్లిట్ అయితే మన మార్జిన్ పెరుగుతుంది, స్ప్లిట్ కాకుండా మార్జిన్ తగ్గుతుంది. బీజేపీ ఓటు శాతం ఎక్కడ పెరిగింది అంటే నిజామాబాద్ పార్లమెంటే పెరిగింది. 19కి 24, 45 to 48 అయింది. మాకు 62 కార్పొరేటర్లు ఉంటే 28 మా ఇందూరు ప్రజలు ఇచ్చిన కానుక బీజేపీకి. 62లో తెలంగాణలో 28 జిహెచ్ఎంసీ పక్కకు పెడితే. ఎమ్మెల్యేలు మా దగ్గర, మళ్ళీ అట్టిట్ల ఎమ్మెల్యేలు కూడా కాదు. ఇద్దరు కాంట్రాస్ట్ మా దగ్గర. ధనపాలనేమో చాలా సౌమ్యుడు, రాకేష్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓట్లు సీట్లు ఇలా ఎమ్మెల్సీలకు కూడా నేను చూడకుండా కూడా చెప్తున్నా, మ్యాక్సిమం ఓట్ శాతం నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి ఉంటుంది ఈ 2 ఎమ్మెల్సీలకు. సరే, నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా, మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంట. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు, ఉంటాడు? ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నాం, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు? చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ. ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొంగలు కొట్టుకుంటుర్రు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇది ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు? ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది? వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది. ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరాలు. జాగా ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగా ఇయ్యలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగా ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగా ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి. మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు.
ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, ఇక నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు. ఇక మీకు ఎవిడెన్స్ ఇగో. కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండే ఎవిడెన్స్ పెట్టు, గాలి మాటలు ఎందుకు. అర్థం కాలేదు బ్రదర్, ఏంది? ఏ ప్రాజెక్ట్ అడిగిండు, ఆయన ఏం లెటర్ అడిగిండు? ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేనిది నీ వాటా పైసలు ఇచ్చినవా? నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా? నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు? నీ డిపిఆర్ ఏంది? మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు. అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క, అవి ఎంతవరకు వచ్చింది? నీ ఓల్డ్ సిటీకి జేసీబీ పోలే. ఓ నాగార్జున అది గులగొట్టిండు, ఇంకో సినిమా అనేది గులగొట్టిండు, సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు. వాళ్ళు పరిశాను, ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్. ఈ ప్రణాళిక ఏది? నేను అక్కడ వీళ్ళు ఎవరు పోయి చూసినరా మరి, వీళ్ళు మాట్లాడినరు కాంగ్రెస్ వాళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, ఇక్కడ మూసీకి పైసలు ఇస్తలేడు అంటారు వీళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు. ఆయన కూడా కూలగట్ట కంటే ముందు 1000 ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నడిఒడ్డున. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు, కూలగొట్టిండు. నువ్వు ఎక్కడ కట్టినావు? నువ్వు కట్టినావు ఒకటన్నా? ఇందిరా మిల్లు కట్టినావా? అట్లా కాదు బ్రదర్, మీరు చెప్పండి. మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా మీరు అందరూ. ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా. మరి ఫ్యూచర్లో ఏమన్నా ఫ్యూచర్ ఏదో కడతాను కదా, ఏంది టౌన్షిప్, ఫ్యూచర్ సిటీ, దానికి లోటస్ అని పేరు పెడతాడు. మరి ఎందుకు ఏం బ్రదర్, కమలం పువ్వు పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా అంటే అయ్యమా? డెబ్బై ఒక్క లెక్క ప్రకారమా? అదేం డిమాండ్? నైన్టీన్ 71 మీద చేయాలి అనటము అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయన కూడా ఏదో బీమార్ వచ్చినట్టుంది ఈ మధ్య. అంటే కాదు, 1977 సెన్సెస్ మీద ఇప్పుడు చేయాల్సింది ఏంది డిలిమిటేషన్? వీళ్ళందరూ నేర్పిస్తారా అండి కేంద్ర ప్రభుత్వానికి? ఏం చేయాలో తెలుసు మాకు. ఎట్లా నష్టపోతాయి? ఎందుకు తగ్గుతాయి? జనాభాకు ఇది డెమోక్రసీ. ప్రజల తగ్గట్టు మనం ఉంటామా? సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత, నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత, ఈశాన్యం పాపులేషన్ ఎంత, ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత? ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఇస్తే అదో పద్ధతి ఆఫ్ అప్రోచ్. ఆయన జనాభా పెంచుకుందాము, మన వాల్యూ కూడా సెంటర్లో పెరుగుతుంది, భారతదేశంలో పెరుగుతుంది, ఆయన ఒక అప్రోచ్. ఇదేం పద్ధతి అండి? 1975 ప్రకారం చేయండి. ఏదైనా ఏ రాష్ట్రం నష్టపోకుండా భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలను సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా. దానికేం దానికి ఒక వ్యాలిడిటీ లేదు, మన పార్టీ కాదు కదా. ఇది
ఈ ఉత్తరప్రదేశ్ వాడు సమాజ్వాదీ పార్టీ వాడు. ఔరంగజేబు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోమని వాడిని. దానికి మొఘలాయల చరిత్రలో ఒకే ఒక్క పాలకుడు ఔరంగజేబు ఒక్కడే దేవాలయాలు కూల్చడానికి మంత్రిత్వ శాఖ పెట్టి అది తెలుసుకోమన్నారు. ఔరంగజేబు పూజ చేసుకోమని వాడిని ఓడ అడ్డం పడ్డాడు. మా జిల్లాలో